ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, కచ్చా పచ్చగా దంచిన 4 తెల్లగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని పోపు ఫ్రై అయిన తర్వాత చాప్ చేసినటువంటి క్యాబేజ్ వేసుకొని హై ఫ్లేమ్లో క్యాబేజీని ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టీ గ్లాసు పెసరపప్పును నీట్గా కడిగేసుకుని ఈ క్యాబేజీలోకి వేసేసుకుని టేస్ట్కి సరిపడినంత సాల్టు, పావు టీ స్పూన్ పసుపు వేసేసుకుని ఉడకటానికి సరిపడినంత వాటర్ని కూడా వేసుకుని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. జార్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే మీ టేస్ట్కి సరిపడినంతగా కారం అనేది పచ్చిమిర్చి 4 వేసాను నేను. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని కూడా వేసేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో క్యాబేజీ కుక్ అయిన తర్వాత 1 టీ స్పూను ధనియా పౌడరు, చాప్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యాబేజీ